అంగన్వాడీ టీచర్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ చివరి నాటికి రిక్రూట్మెంట్ పూర్తయ్యేలా కలెక్టర్స్ కి ఆదేశాలిచ్చింది. మొత్తం 15,000 ఖాళీలున్నట్లు గుర్తించిన సర్కార్ తొలి విడతలో 5,000 భర్తీకి ఆదేశాలు జారీ చేసింది. జూన్ నుంచి అంగన్వాడీలు పునః ప్రారంభం కానుండటంతో ఆలోగా ఫస్ట్ ఫేజ్ భర్తీ పూర్తి చేయాలని భావిస్తోంది సర్కార్. రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్స్ లో ఏండ్ల తరబడి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15,000కు పైగా అంగన్వాడీ టీచర్ ఆయా పోస్టులు ఖాళీగా ఉండగా దశలవారీగా రిక్రూట్మెంట్ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో 5,000కు పైగా టీచర్ ఆయా పోస్టులను తొలి విడతలో భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన ఫైల్పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఇటీవలే సంతకాలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. జూన్ 1 నుంచి అంగన్వాడీ సెంటర్లు పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో జూన్ చివరి నాటికి ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల్లో 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7,834 ఆయా పోస్టులు, మొత్తం 15,000కు పైగా ఖాళీలున్నాయి. ఈ ఖాళీలను ప్రభుత్వం విడతల వారీగా భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. తొలి విడతలో భాగంగా సుమారు 5,000కు పైగా పోస్టులను భర్తీ చేయనున్నారు. 3,000 అంగన్వాడీ టీచర్ పోస్టులను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భర్తీ చేయనుండగా 2,000 ఆయా పోస్టులను మాత్రం ప్రాధాన్యత క్రమంలో తొలుత ఏజెన్సీ ప్రాంతాల్లోనే నింపనున్నారు. అంగన్వాడీ సెంటర్స్ లో ఆయాలు లేకపోవడంతో చిన్నపిల్లల సంరక్షణ, సెంటర్ల నిర్వహణ అంతా టీచర్లే చూసుకోవాల్సి వస్తోంది. ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో అంగన్వాడీ నియామకాల్లో చోటు చేసుకున్న విమర్శలకు తావు లేకుండా ఈసారి పారదర్శకతకు పెద్దపీట వేశారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉండే జిల్లా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరగనుంది. స్థానిక, వివాహితలై ఉన్న మహిళలు ఈ పోస్టులకు అర్హులు. ఇంటర్ లేదా 10వ తరగతి మార్కులు, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా వెయిటేజ్ ఇచ్చి మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. అనాథలు, వితంతువులు, దివ్యాంగులకు రూల్స్ ప్రకారం అదనపు ప్రాధాన్యత ఉంటుంది. అర్హులైన మహిళలు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత రూపొందించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆధారంగా టీచర్లు ఆయాలను నియమించనున్నారు. త్వరలో అంగన్వాడీల రిక్రూట్మెంట్ జరగనుండటంతో నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్థానిక మహిళలు సంతోషిస్తున్నారు.